Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ దేవి. నేను ఆల్రెడీ 6th క్లాస్లో ఆహారంలోని అంశాలు అనే టాపిక్ అయితే కంప్లీట్ చేశానండి. సో లాస్ట్ క్లాస్లో దానికి లింకేజ్గా 7th క్లాస్లో నేను చెప్పిన టాపిక్ వచ్చి మొక్కల్లో పోషణ. ఇప్పుడు ఈ టాపిక్ గురించి అయితే చూద్దామండి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజామ్లాలు ఇవి ప్రధానంగా ఆహారంలో ఉండే మనకు అవసరమైన పోషకాలు. సో ఇది ఆల్రెడీ మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. అన్ని జీవరాశులకు ఆహారం అనేది అవసరం. మొక్కలు తమ ఆహారాన్ని తాము స్వయంగా తయారు చేసుకోగలవు, కానీ జంతువులు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. అందుకని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో మొక్కలపై ఆధారపడతాయి. అందువల్లే మొక్కల్ని ఏమని పిలుస్తారు? స్వయం పోషకాలు అని పిలుస్తారు. అసలు మొక్కల్లో పోషణ విధానం అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకుని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదండి. ఈ పదార్థాలన్నీ ఎక్కడ ఉంటాయండి? మన పరిసరాల్లోనే ఉంటాయి. శరీర నిర్మాణానికి, అలాగే పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు, అలాగే శరీరంలోని వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఏవి ఇస్తాయి? పోషకాలు అనేవి. సో ప్రధానంగా శరీర నిర్మాణానికి మరియు పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు ఉపయోగపడే ప్రధాన పోషకాలు ఏంటండి? ప్రోటీన్లు. మనం 6th క్లాస్లో చదివాం కదా. సో ప్రోటీన్లు అన్నమాట. పోషణ అంటే ఒక జీవి తీసుకునే ఆహారం దగ్గర నుంచి అది తీసుకున్న ఆహారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటుంది దాని శరీరంలో అనే మొత్తం విధానాన్ని అంతటినీ కలిపి పోషణ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అంటే ఈ పోషణ మళ్ళీ 2 రకాలండి. స్వయం పోషణ, అలాగే పరపోషణ. స్వయం పోషణ చూపించే జీవులను స్వయం పోషకాలని, పరపోషణ చూపించే జీవులను పరపోషకాలని పిలుస్తారు. స్వయం పోషక జీవులకి ఎగ్జాంపుల్ ఏంటండి? మొక్కలు. అలాగే పరపోషక జీవులకి ఎగ్జాంపుల్ జంతువులు, మానవులు, పిల్లులు, కుక్కలు. ఇలా మొక్కలపై ఆధారపడి ప్రతి జీవి కూడా పరపోషక జీవే అవుతుందండి. ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లోని ఆహారం తయారు చేయు ప్రక్రియ. పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు. అంటే మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాలు ఏమిటి అంటే అవి పత్రాలు. కావున ప్రతి ముడి పదార్థము కూడా పత్రాలకు తప్పనిసరిగా చేరాలి. అవి ఎలా చేరతాయో చూద్దాం. నేలలో ఉండే నీరు, ఖనిజ లవణాలు అనేవి వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. వేటి ద్వారా అండి? వేర్ల ద్వారా. పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మరంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. సో ఇవేమో పత్రరంధ్రం అండి. ఇవి రక్షక కణాలు. సో వీటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది లోపలికి తీసుకోబడుతుందండి. ఇక నెక్స్ట్, వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. అంటే వేరు, కాండం, కొమ్మల దగ్గర నుంచి పత్రాలకి నీరు మరియు ఖనిజ లవణాలు అనేవి వేటి ద్వారా రవాణా అవుతాయంటే గొట్టాల వంటి నాళాలు. సో అంటే ఇవే ఏంటండి? దారు నాళాలు. అంటే దారువు ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు అనేవి పత్రాలకు రవాణా అవుతాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయటం కొరకు నిరంతర మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తాయి. వేటి ద్వారా? ఈ దారు నాళాలు అన్నీ ఒక వలలాగా ఏర్పడి గొట్టాల వంటి నిర్మాణాల నీరు మరియు ఖనిజ లవణాల సరఫరాకి ఉపయోగపడతాయి. పత్రాలలో ఆకుపచ్చని వర్ణద్రవ్యం ఉంటుంది. సో దాన్నే ఏమని పిలుస్తారండి? పత్రహరితము. ఈ పత్రహరితం యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే సూర్యరశ్మిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డైఆక్సైడ్, నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే ఈ పత్రహరితం అనేది సౌరశక్తిని గ్రహించి దాన్ని రసాయన శక్తిగా మార్చి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారం తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వల్ల ఇది కిరణజన్య సంయోగ క్రియ అని పిలువబడుతుంది. ఇది సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
కిరణజన్య సంయోగక్రియ జరపటానికి ప్రధానంగా కావలసిన పదార్థాలు ఏంటండి? పత్రహరితము, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. ఏంటివి? పత్రహరితము, కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. ఇలా ఈ భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఈ కిరణజన్య సంయోగక్రియ. పత్రాల ద్వారా గ్రహించబడిన ఈ సౌరశక్తి అనేది మొక్కల్లో ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమంగా శక్తిని ప్రసారం చేసేది ఎవరు అంటే సూర్యుడి ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెంత్ ఎక్కువైందని పార్ట్ 2 చేశానండి నెక్స్ట్ వీడియో, అది కూడా చూడండి.